వచ్చిపోయిన కాడికెళ్ళి మనుషులకు సడన్గా గుండె పోటొచ్చి ఉన్న కాడనే కుప్పగూలబట్టే బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ ఏం లేకున్నా వట్టిగానే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అసలు అట్లా ఎందుకు అవుతున్నాయన్న సంగతి పక్కకు పెడితే వాళ్ళను కాపాడాలంటే సిపిఆర్ చేసుడు ఒక్కటే కరెక్ట్ అని డాక్టర్లు చెప్తుర్రు. అందుకే సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తున్నారు పోలీసు వాళ్ళు, అధికారులు. అవల్ల అన్నట్టు మీకు కూడా నేర్చుకోవాలని ఉందా? అయితే సిపిఆర్ ఎట్లా చేయాలనో నేర్పిస్తుండే జనగాం జిల్లా కలెక్టర్ సారు. చూసి నేర్చుకోరు మరి. ఇగో గుర్తుపట్టిరా, సిపిఆర్ చేసి చూపెడుతున్నకి సార్ ఎవలో జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సారుల్లా మెడికల్ సిబ్బందితోటి కలిసి జిల్లాలున్న అన్ని శాఖల అధికారులకు సిపిఆర్ ఎట్లా చేయాలనో ట్రైనింగ్ ఇప్పిస్తుండు. గిట్లా సారు కూడా నేర్చుకొని ప్రాక్టికల్ గా చేసి చూసిండు. ఇక సార్ వెనక ఇంకొందరు అధికారులు కూడా ట్రై చేసిర్రు. ఇక ఈ మేడం వివరంగా చెప్పుకుంటే నేర్పిస్తుంది చూడుర్రి ఎట్లా చేయాలనో. There's no response. Now check for the breathing. No breathing, no chest movements, no breathing. Start the call for help. You need to call 108. Then start CPR. To start CPR, first take your dominant hand, interlock your other hand, place your heel of the hand in the middle of the chest, correct? In the midline between the two nipples. Start compressions at the rate of 100 to 120 per minute. రెండు చేతులలో ఏ చేతికి బలం ఎక్కువ ఉంటుందో మొదలు ఆ చేతిని కింద పెట్టి ఇంకో చేతిని ఇట్లా మడత పెట్టి ఛాతి నడిమిట్లా పెట్టి గిట్ల ఒత్తాలన్నట. అట్లా చేస్తే మనిషిని బతికిచ్చే ఛాన్స్ ఉందట. ఇక నేర్చుకుని అయినాక అందరికి ఇట్లా సిపిఆర్ ప్రమాణం కూడా చేసిర్రు. కానీ మనిషి బతకాలంటే తిండి, నీళ్లు, గాలి అసలు బేసిక్స్ ఎంత ఇంపార్టెంటో సిపిఆర్ నేర్చుకుంటూ కూడా అంతే ఇంపార్టెంట్ అయింది. నిన్నయాల ఎప్పుడు ఎవరికి గుండెపోటు వస్తుందో చెప్పరాకుంటుంది మరి పరిస్థితి. అందుకే సర్కారోళ్ళు సిపిఆర్ వారోత్సవాల ప్రోగ్రాం పెట్టిరు తెలంగాణ అందట. అధికారులు, పోలీసు వాళ్ళంతా పబ్లిక్ అవేర్నెస్ చేయాలట. అంటే మొదలు అధికారులకు అవగాహన ఉండాలి కదా మరి. కాబట్టి కలెక్టర్లే సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నారు. గిట్లా చూసిరు కదా, మాకెందుకు అనుకోకుండా మీరు కూడా సిపిఆర్ నేర్చుకుంటారా అంటే ఏమో మనోళ్ళకే అక్కర పడితే మనమే పానం కాపాడిన వాళ్ళం అవుతాం కదా మరి.